హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఇక్కడ రీసెంట్ కరెంట్ అఫైర్ ఒకటి చూద్దాం. హూ ఈజ్ ద రిసిప్టెంట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 2025? ముందు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇస్తారు. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యున్నత అవార్డు ఏంటంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో రీసెంట్గా ఎవరికి వచ్చిందో అడుగుతున్నాడు అనమాట. ఆప్షన్ ఏ మిథున్ చక్రవర్తి, వహీదా రెహమాన్, మోహన్ లాల్ అండ్ ఆశా పారక్. మనం చూసుకున్నట్టయితే మనకి ఈ సంవత్సరం 2025 అందుకున్న వ్యక్తి ఎవరంటే మోహన్ లాల్. కానీ ఇది ఏ సంవత్సరానికంటే 2023 గాను మనకి 2025లో అవార్డుని ప్రకటించారన్నమాట. అలాగే మిథున్ చక్రవర్తికి 2022లో అవార్డు వచ్చింది. అలాగే వహీదా రెహమాన్ గారికి 2021లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అలాగే ఆశా పరేఖ్కి 2020లో అవార్డు వచ్చింది. అలాగే మన తెలుగు నుంచి నాగేశ్వరరావు గారికి ఇలాగా చాలా మందికి అవార్డు వచ్చిందనమాట. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎవరికి అవార్డు వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.